వేణుగోపాల్ కూర్చొని హైదరాబాద్ నుంచి 1989లో స్టార్ట్ చేశారు 5 మందితోని. ఈరోజు వేలల్లో అయిపోయింది. అట్లా 17-18 టీంలు రావడం జరుగుతుంది సార్ మన పాదయాత్రగా. మీరు ఇది మూడోసారి వస్తాను. మూడోసారి అది సార్. మీరు మధ్య మధ్యలో ఇట్లా అయినప్పుడు మీకు ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చేది అట్లా ఫీవర్స్ కానీ మామూలుగా అట్లా వచ్చినా కూడా ఏమైనా హాస్పిటల్కి పోతారా? డాక్టర్లు కూడా వచ్చింటారా? ఉన్నారా? ప్రతి టీంలో ఇద్దరు ఒకరిద్దరు అంటే ఇప్పుడు వచ్చి ఇప్పుడు నడుచుకొని వచ్చి ప్రతి ఒక్క టీంలో డాక్టర్ ఉంటాడు. టాబ్లెట్స్ ఇచ్చేస్తారు. టాబ్లెట్స్ ఇస్తే అవి వేసుకొని మనము మళ్ళీ బయలుదేరి. ఇప్పుడు నాకు నరం పట్టుకుంది. ఒక రోజు 2 రోజులు జస్ట్ ఎక్కువ మూమెంట్ లేకుంటే అయితే సాధ్యమే అది. అదే నేను అదే అనుకుంటాను. చూడు మీరు నడుస్తుంటారు కదా, నడిచేటప్పుడు మీకు హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఏ విధంగా వీళ్ళు సాల్వ్ చేసుకుంటారు ఆ విషయం. ముందులే స్టామినా కొంచెం తక్కువ ఉండే వాళ్ళు ఉంటారు, తక్కువకుంటారు. అదే 68 అదే 54 అయినా నడుస్తాం. అవునవును సార్. అదే ఇంత బాగుంటుంది. నమ్మకం మీద పోలే డైరెక్ట్. అది మనము మామూలుగా ఎక్కడెక్కడ తిరగాలంటేనే లిఫ్ట్ తీసుకుని వెళ్ళిపోతాం. పోతాము. అదే మరి 1500 కిలోమీటర్లు 1500 కిలోమీటర్ల పైన వస్తుంది. ఉంటుంది. మరి అన్ని కిలోమీటర్లు నడవాలంటే అది భగవంతుని ఆశీర్వాదం. అది 89 నుంచి ఇప్పటిదాకా ఆగలేదు. మరి బంద్ చేసుకోవచ్చు కదా. అదే అంటే ఒకటి ఉంది అన్నట్టే ఎంతో శక్తి నడిపిస్తాం కాబట్టి మీరు వస్తున్నారు. అది ఇప్పుడు వేలల్లో అయిపోయారు ఫ్యామిలీ. హైదరాబాద్ నుంచి ప్రతి సంవత్సరం 17-16 టీంలు అంటే ఒక టీంలో 220, 280 మంది, 50 మంది. మా దాంట్లో ఇప్పుడు ఎంత మంది 60-70 మంది. అవునవును స్వామి. ఇప్పుడు మాలేసుకుని కొంతమంది పాన్ పరాకులు సిగరెట్లు తాతంటారు కదా. అది కేరళ తమిళనాడులో అక్కడిక్కడ చేస్తారు. మైన్ అక్కడ ఉండేదే దేవుడు అక్కడ కదా. అలాంటి వాళ్ళు ఎందుకు అలా నియమాలు పాటించరు. వాళ్ళకి ఏమన్నా ఎఫెక్ట్ తగులుతుందా? మా తెలంగాణ కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ ఇక్కడ బాగా భక్తితో ఉంటారు సార్. మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో చాలా బాగా నియమాలు బాగా పాటిస్తారు. సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారంగా ఉంటుంది. తమిళనాడు కేరళ కొంచెం అదే అంటే చేయొచ్చు అన్నట్టే వాళ్ళ ఇష్టం. అది అదే వాళ్ళ ఇష్టం. అదే వాళ్ళు 41 days కూడా చేయరాళ్ళు, తక్కువ చేస్తారు. అవును 48 days, 50 days, 60 days కూడా చేస్తారు. లాస్ట్ అంటే ఎన్ని రోజులు చేయొచ్చు? 41 చేయాలి. 41 చేస్తేనే మండలం దీక్ష కంప్లీట్ అవుతుంది. ఓకే సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు మీకు.